ఉంది నాకు. ఇలాంటి కేసులో ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో జనరల్ పబ్లిక్ కూడా ఇదే ఫేస్ చేస్తారు కానీ బట్ సెలబ్రిటీస్ లోని పవన్ కళ్యాణ్ గారికి జరిగినప్పుడు రేణు దేశాయ్ గారిని తొక్కు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి వరకు ఎన్ని చేసుకున్నా ఈవిడ్ని పెళ్లి చేసుకుని ఇవ్వలేదు యాక్చువల్ గా. అవును. అండ్ ఈ విషయానికి వచ్చేటప్పటికి నాగ చైతన్య చేసుకున్నప్పుడు శోభిత మరి వీళ్ళు కూడా రిలేషన్ లో ఉండి చేసుకున్నారు. వీళ్ళ విషయం వచ్చేటప్పటికి పూర్తిగా సమంతాన్ని వైరల్ చేశారు తప్ప నాగ చైతన్య నేను ఎక్కువ ట్రోల్ చేయలేదు. సో ఎందుకు ఇట్లా అంటే అక్కడ డామినేషన్ అని అనలేము బట్ ఎందుకు అలాగా డామినేషన్ అని ఎందుకు అనకూడదు అనొచ్చు అంటారా? ఒకవైపే ఎందుకు ఫిమేల్స్ అట్లా డిగ్రేడ్ చేస్తూ అంటే మన సొసైటీ ఎంత అవునన్నా కాదన్నా ఆ స్త్రీ అంతరిక్షంలోకి వెళ్ళేంత పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ర్యాకెట్ ఇప్పుడు ఇస్రోలో పనిచేస్తున్న మహిళలు ఉన్నప్పటికీ కూడా ఏ వృత్తిలో మహిళలు లేరు ఈరోజు. వాళ్ళ జనాభా నిష్పత్తికి తగ్గట్లుగా అవకాశాలు లేవు కానీ మహిళలకి అవకాశాలు ఇస్తే ఎక్కడికైనా దూసుకుపోగలరు అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా మహిళ వివక్షను ఎదుర్కొంటుంది. ఎందుకు ఈ వివక్షతను ఎదుర్కొంటుంది అంటే మన సమాజం పురుషాధిక్య సమాజం. మీరు అవుననండి కాదనండి ఏమన్నా ఇంకా బాగా బయటపడుతుంది. ఇప్పుడు పిల్లలు పెంచేటప్పుడు మంచు లక్ష్మి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా ఊరు వెళ్తాను, నా ప్లాన్ ఉంది, షూటింగ్ ప్లాన్ ఉంది అంటే అన్ని రోజులు వెళ్తే పిల్ల ఎలా అని అడుగుతుంది మా అమ్మ. అదే మా మనోజ్ని అడగదు, మా విష్ణువుని అడగదు, మా నాన్న అడగలేదు ఎప్పుడు, నన్ను అడుగుతుంది అని. అంటే ఇక్కడ ఎందుకో తెలీదు, తల్లి బరువు బాధ్యత పిల్లల విషయం వచ్చేసరికి తల్లికే బాధ్యతలంతా ఇస్తారు. అందుకోసమే ఇలాంటి మాటలు వస్తాయి. ఇప్పుడు తండ్రులు పాలు పంచుకున్నప్పటికీ కూడా పిల్లల బాధ్యతలు అది వాళ్ళకి ఆప్షనే. అవును, ఆప్షనే. వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు వంట కూడా చూడండి, వారంలో 3 రోజులు భర్త చేయాలి, 3 రోజులు భార్య చెయ్యాలి, ఒక రోజు బయట తినాలి అనే ఒక రూల్ పెట్టుకున్నారనుకోండి, ఆ రూల్ ఖచ్చితంగా పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది. అవును. ఇప్పుడు భార్య సంపాదించే డబ్బులు ఏటీఎం కార్డులు భర్తల దగ్గరే ఉంటాయి కానీ భార్యలు చేసే పనుల దగ్గరికి వచ్చేసరికి భర్తలు ఆ ఏటీఎం కార్డు తీసుకున్నంత సంతోషంగా, అంత ఆథెంటిక్గా, అంత అధికారికంగా పని విషయంలో, బాధ్యతల విషయంలో పట్టించుకోరు. ఇది నేను ఏ ఒక్కరిని ఉద్దేశించో మాట్లాడటం కాదు. అంటే మన సొసైటీ అలా అలవాటు చేసింది మగపిల్లల్ని. ఈ పెంపకం విషయంలో చిన్నప్పటి నుంచి కూడా రోల్స్ డిసైడ్ చేసినప్పుడు రోల్ ప్లే అనేది ఉంటుంది ఫ్యామిలీలో. ఫాదర్ ఇచ్చేస్తారు, మదర్ ఇచ్చేస్తుంది అనే దగ్గర ఈ రోల్ ప్లేలోనే ఎక్కడో ఒక చోట అది అసమంజసమైన ఒక ఇన్ఈక్వాలిటీ అలా వచ్చేసింది. లాక్ చేసేసరికి అర్థమైపోతుంది మేడం, క్లియర్ గా సందర్భంలో లాకింగ్ ఉంది. అయితే ఇప్పుడు మోడర్న్ తల్లులు, తండ్రులు కూడా అబ్బాయిల్ని అమ్మాయిల్ని పెంచే విషయంలో ఒకలానే చూస్తున్నారు. కొంతమంది ఒక బ్యాలెన్స్ తీసుకొస్తున్నారు. ఎంత బ్యాలెన్స్ అన్నా తీసుకురానివ్వండి, ఏదో ఒక క్షణంలో నేను మగాడిని అనే ఒక చిన్న ఫ్యాక్టర్ కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది. పేరెంట్స్ కూడా అలాగే ఇస్తున్నారు మేడం. పేరెంట్స్ ఇస్తున్నారు, కరెక్టే. ఒకటమ్మా, 22 ఏళ్ల వరకు, 25 ఏళ్ల వరకు పేరెంట్స్ వాళ్ళ జీవితంలో చాలా పాత్ర పోషిస్తారు. ఒక పర్సనాలిటీ డెవలప్ అయ్యే వరకు, ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు అనుకుందాం. తరువాత మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత అడల్ట్కి ఉండదా? అవును, ఉంటుంది, ఉండాలి కదా. అందుకని ఏంటి అంటే ఆడవాళ్ళు ఎంత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కొంతమంది ప్రమోషన్స్ తీసుకోరు. కుటుంబం కోసం ప్రమోషన్ వద్దనుకునే పురుషుడు ఉండడు కానీ కుటుంబం కోసం ప్రమోషన్ వద్దనుకునే స్త్రీ ఉంటది. ఇది అంటే తనకున్న బాధ్యతలు తనని అలా చేస్తాయి అన్నమాట. అది ఒక బాధ్యతలు బంధనాలుగా ఉంటాయి. అయితే ఈ సందర్భంలోనే ఒక విడాకులు తీసుకున్న స్త్రీ పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే ఒక చర్చ ఈరోజు పెడితే దానంత బుద్ధి తక్కువ చర్చ ఇంకొకటి ఉండదు. కానీ ఈ సోకాల్డ్ ఫ్యాన్స్
ఈ బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు. అదే వాళ్ళు కూడా అది చాలా తొక్కేస్తున్నారు అది. దురదృష్టకరం. ఇది చాలా దురదృష్టకరం. అవును. ఫ్యాన్స్ ఇలా చేయడం చాలా ఎవరి దురదృష్టకరం. లైఫ్ వాళ్ళదే ఆ కదా. రోజు పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆపుండాల్సింది. ఉమ్. ఏమో మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి కదా, మీ ఇద్దరు విడివిడిగా ఉండండి, లేదు మా అందరి కోసం మీ ఇద్దరు కలిసే ఉండండి అని ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పలేరు, ఆపలేరు. చెప్పలేదు, ఆపలేదు. ఆపలేదు. కానీ ఆ అమ్మాయి పెళ్లి ఇక్కడ చేసుకుంటా హోల్డ్ చేసేసారు. ఎప్పటికీ నువ్వు మా వదినవే ఆ, ఇది అంటే ceramic. ఇదేంటి మొదటి భార్య రెండో భార్య రాజుగారి భార్యల లెక్క. ఇది మట్టుకు ఈ విషయంలో మట్టుకు అవును. సమాజం మారాల్సిన అవసరం ఉంది. మారాలి. అందుకే ఇప్పుడు ఇవాళ సమంత పెళ్లి ఒక పెద్ద టాపిక్ గా మాట్లాడుకోవడం వెనకమాల కారణం కూడా అదే. ఉమ్. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ అండి, నా చిన్నతనంలో అంటే ఒక 40 ఏళ్ళు కాదు, 55 ఏళ్ల క్రితం కూడా ద్వితీయ వివాహాలు జరిగినాయి. ఉమ్. ఇంకా మాట్లాడాలంటే 100 ఏళ్ల క్రితం నుంచి కూడా జరిగినాయి. అవును. రెండో పెళ్లిళ్ళు జరిగాయి. అవును. అప్పుడు లేని చర్చ ఈ రోజు ఎందుకు జరుగుతుంది అంటే, ఇవాళ నేను చెప్పానే, మనం ఒక చెయ్యి, అవును. సోషల్ మీడియా రెండో చెయ్యి, అవును. ఈ రెండు చేతులు కలుస్తున్నాయి. రెండో మనిషి అక్కర్లా, అవును. రెండో చెయ్యి అక్కర్లా, ఈ సోషల్ మీడియా వల్లే ఇదంతా జరుగుతుంది. ఉమ్. అందుకని ఏంటంటే సోషల్ మీడియా చెడు ఏం చేస్తుంది అనేది ఒక్క నిమిషం పక్కన పెట్టి, మంచి ఏంటి అనేది మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. మరొక్కసారి సమంతకి శుభాకాంక్షలు తెలియజేయాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఖచ్చితంగా, ఎందుకంటే సమంత హృదయం ఉన్న మనిషి అని చెప్పాను. బోల్డ్ గా అయిపోయారులేండి. తను చాలా ఆ రోజు Stable గా డబ్బులు సంపాదించి, తనకు డబ్బులు లేని పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చాను కాబట్టి ఆ డబ్బు విలువ నాకు తెలుసు అని తను ఎప్పుడు మాట్లాడుతుంది. అలాగే చాలా మందికి సహాయం చేసే మనస్తత్వం. ప్రత్యూష ఫౌండేషన్ అని పెట్టింది. ఈ మధ్య కాలంలో అదేదో కాస్త కుంటుపడింది, కానీ మళ్ళీ తను ఇప్పుడు జీవితంలో నిలదొక్కుంది కాబట్టి మళ్ళీ ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తను సామాజిక కార్యక్రమాలు చెయ్యాలి అని, ఎందుకంటే ఎంతో మంది అవసరంలో ఉన్నారు, చెయ్యాలనేది ఒకటి. రెండోది ఏంటి అంటే తనకున్న అనారోగ్యాలు కూడా, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇవన్నీ కూడా ఏంటంటే తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల వస్తాయి. అవి ఆ ఒత్తిళ్ళన్నీ పోయి తను ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి అని కోరుకుందాం.